హాయ్ అండి. బ్లౌజ్కి ప్లస్ గుర్తు రావాలంటే ఎలా స్టిచ్ చేసుకుందామో ఈ విధంగా చూసేద్దాము. బ్లౌజ్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ షోల్డర్ పై భాగంలో మిడిల్ కచ్చా పెట్టుకున్న కాడ నుండి అయితే మనము కుట్టేసుకోవాలి. ఎప్పుడు కానీ అలానే కుట్టుకోవాలి. చివరి నుండి అయితే కుట్టేసుకోవచ్చు. మనకి ఎక్కువ తక్కువ వచ్చినా కానీ ఈజీగా సెట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను మొత్తానికైతే రెడీ చేసుకున్న బ్లౌజ్ను మార్కింగ్ అయితే వేసేసాను. టైట్ ఫిట్టింగ్ కోసం అయితే మనం మార్కింగ్ స్ట్రెయిట్గా అయితే లైన్ డ్రా చేసుకున్నాను కదా. లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర నుండి ఇలా మనము ఇక్కడ మధ్యలో కచ్చా ఉంటుంది కదా, కచ్చా అనేది పై వైపుకు పెట్టేసి మిడిల్లో మనకు సరిగా ఉన్నాయా లేదా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఈ విధంగా రెండింటిని అయితే ఇలా కలిపి పట్టేసుకొని సమానంగా వచ్చేటట్టుగా అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో ఏమాత్రం ఎక్స్ట్రా వచ్చినా మధ్యలో ఒక డాట్ అనేది వేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్లస్ గుర్తు అనేది వచ్చేసిందా. ఈ విధంగా హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా నీట్గా అయితే వస్తుంది. మొత్తం భాగాన్ని అయితే మనకి ఇంకో పార్ట్ను కూడా సేమ్ అదే విధంగా మధ్యలో ఇలా పట్టేసుకొని మనకు అన్ని రెండు ప్లస్ గుర్తులు హ్యాండ్స్ భాగం మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు కలిసేటట్టుగా అయితే పట్టేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే మనకు తెలిసిపోతుంది ఎక్కడ ఎక్కువ తక్కువ ఉన్నది అనేది. బ్లౌజ్కి మొత్తాన్ని కుట్టేసిన తర్వాత చివరికి ఒక కుట్టు అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోండి. నీట్ ఫినిషింగ్తోనైతే ఉంటుంది. మనకు ఓవర్లాక్ లేకుండా ఇలా చివరిలో ఒక కుట్టు వేసినామంటే మనకు కచ్చా అనేది ఎక్కువ బయటికి రాకుండా ఉంటుంది. చూడండి ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది కదా. బ్లౌజ్ ఫిట్టింగ్ కోసం అయితే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి చాలా అయితే బాగుంటుంది బ్లౌజ్ అనేది.